నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో డిమాట్ అకౌంట్లు బాగా పెరిగినాయి అనేది అనమాట. 19 కోట్లకి డిమాట్ అకౌంట్లు మొత్తం రీచ్ అయినాయి అనేది. అయితే అవి ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి అనేది, దాంతో ఏం తెలుస్తుంది అంటే షేర్ మార్కెట్లోకి వచ్చేవాళ్ళు కానీ, కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళు కానీ, ఫండ్స్ కానీ ఇన్ఫ్లో ఎక్కువైంది అనేది అర్థం. దీని నుంచి 2000 అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది పెరుగుతున్నారు అనేది ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఈ గ్రోత్ ఎలా ఉందనే చూడొచ్చు. 2019లో కేవలం 3.6 కోట్లు ఉన్నటువంటి డిమాట్ అకౌంట్లు 2025 వచ్చేటప్పటికి 19.4 కోట్లు. వీటిల్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఈటీఎఫ్లు ఉంటాయి, ఇవి అనమాట. అయితే ఎక్కువ శాతం ఈక్విటీ మార్కెట్లోకే ఈ అకౌంట్లు రావటం జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎలా చూడాలి అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా పెరగడం జరిగింది. మీరు సిడిఎస్ఎల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే చాలు తెలిసిపోతుంది. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. ఈ సిడిఎస్ఎల్ క్లిక్ చేయగానే వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్కి వెళ్ళి సిడిఎస్ఎల్ అని ఎంటర్ చేసి వచ్చేస్తుంది. ఇక్కడ మనకి గ్రాఫ్ చూపిస్తుంది. ఇక్కడ 15,86,47,958 ఇన్వెస్టర్ అకౌంట్స్ ఉన్నాయని సిడిఎస్ఎల్ అనమాట. ఇక్కడ గ్రాఫ్ చూస్తే ఏ మంత్, ఏ ఇయర్, ఎంతెంత గ్రోత్ ఉన్నాయి, ఎన్ని కంపెనీలు ఉన్నాయి. అయితే ఇక్కడ లైవ్ కంపెనీస్ ఉన్నాయి, 39,609 ఉన్నాయి. అయితే ఓవరాల్గా డిమాట్లో ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, ఎన్ని కంపెనీల యొక్క రిజిస్టర్డ్ అయి ఉన్నాయి, 39,609. కానీ బిఎస్సిలో ట్రేడ్ అయ్యే ఎన్ని కంపెనీలు, 4,000 చిల్లర ట్రేడ్ అవుతాయి. మన బిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మనము ఈక్విటీ క్లిక్ చేసి ట్రేడింగ్ హైలైట్స్ కనుక క్లిక్ చేస్తే బిఎస్సిలో 4,568 కంపెనీలు ఈరోజు ట్రేడ్ అవ్వటం జరిగింది. అంటే ఈ సిడిఎస్ఎల్ కనుక ఓపెన్ చేస్తున్నాం 39,609 కంపెనీలు ఉన్నాయి. బిఎస్సి ఓపెన్ చేస్తున్నాం 4,568 కంపెనీలే రోజు ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఎన్ఎస్డిఎల్ ఓపెన్ చేయాలి, గూగుల్కి వెళ్ళాలి, ఎన్ఎస్డిఎల్ క్లిక్ చేస్తే ఎన్ఎస్డిఎల్లో చూపిస్తుంది మనకి 4,04,93,490 డిమాట్ అకౌంట్లు. ఎప్పటి వరకు? జూన్ 30 వరకు. ఈ జూన్ 30 వరకు ఏవైతే ఉన్నాయో అంటే మనం ప్రతి నెల అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 19 కోట్లు అంటే ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ టోటల్ అకౌంట్లు కనుక కూడినట్లయితే 19 కోట్ల పైన ఉన్నాయి. అయితే ఈ 19 కోట్లలో కూడా మల్టిపుల్ ఉంటాయి. అంటే ఉదాహరణకి ఒక అతను కొన్ని అంటే జిరోదా అని, ఎల్ఐసి బ్లూలు, ఏంజిల్ అని, లేకపోతే మోతిలాల్ అని, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, హెచ్డిఎఫ్సి, యూటీఐ, యాక్సిస్, ఇలా మల్టిపుల్ డిమాట్ అకౌంట్లు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి ఓపెన్ చేస్తారు ఒక డిమాట్ అకౌంట్, ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండో, వాళ్ళ రిలేటివో, లేకపోతే ఆ ప్లాట్ఫామో ఏదైనా అనిపిస్తే ఆ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా ఓపెన్ చేస్తారు. వెంబట ఏమవుతుంది, మల్టిపుల్ డిమాట్ అకౌంట్లు ఉంటాయి. పేరుకి 1,900 కోట్లు పేరుకి రికార్డ్స్, కానీ దాంట్లో మల్టిపుల్ డిమాట్ అకౌంట్లు ఉంటాయి. ఒకళ్ళకి 2, 3, 4, 5, 6 కోట్లు డిమాట్ అకౌంట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. ఏఎంసీ ఉంటుంది, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు. లేదు అనుకుంటే సింపుల్గా మనము క్లోజ్ చేసుకోవడం అనేది ఉత్తమం అనమాట. ఎందుకోసం అంటే 1, 2 ఓకే, మరి అన్ని మెయింటైన్ చేయాలంటే ఏఎంసీలు కట్టాలి. రెండోది అన్నిట్లో ట్రేడ్ చేయరు, కొన్నిట్లోనే 1, 2 కొంతమంది ఏం చేస్తారు, కమోడిటీస్కి ఒకటి, ఓన్లీ ట్రేడింగ్ చేయడానికి ఒకటి, లేదు హోల్డింగ్ చేయడానికి ఒకటి. అంటే ఏంది, హోల్డ్ చేస్తాడు, కొంటాడు, హోల్డ్ చేస్తాడు, ఇక అది తీయరు, అది ఒక డిమాట్ పెట్టుకుంటారు. మామూలుగా బిజినెస్ కోసం, టర్న్ ఓవర్ కోసం అంటే ఓన్లీ బైసెల్, ఇంట్రాడేలు, లేదు ఆప్షన్స్, లేదు స్పెక్యులేషన్ అంటారు. స్పెక్యులేషన్ అంటే ఏంది, కొనటం అమ్మటం వరకే చేస్తారు. దాంట్లో ఎక్కువ ఉండదు. అంటే కమిషన్ తక్కువనో, బ్రోకరేజ్ తక్కువనో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు, ట్రేడింగ్ చేస్తారు. అట్లా మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి, పెరుగుతుంటాయి. ఇక నమ్మకం కోసం ఏం చేస్తారు, ఈ డిమాట్ అకౌంట్ కొన్ని దాచిపెట్టేవి ఉన్నాయి అనుకోండి, బ్రాండ్ కానీ ఏదైనా నుండి చూసుకొని అందులో కొన్ని ట్రాన్స్ఫర్ పెడతారు. 2, 3 ఎనఫ్. మరీ ఒకటే అంటే ఫీచర్స్ ఉంటాయి, దాంట్లో కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి, కొన్ని అలవాటు అవుతారు. కొన్ని ప్లాట్ఫామ్కి కొంతమంది అలవాటు పడి ఉంటారు. ఈ ప్లాట్ఫామ్ నాకు ఈజీగా ఉంది, కంఫర్ట్గా ఉంది, నాకు దీంట్లో ఫీచర్స్ బాగున్నాయి, ఇది నాకు అలవాటైంది, నచ్చింది అని కొంతమంది చేస్తారు. కొంతమంది ఏంటిది, కొత్త ప్లాట్ఫామ్లోకి వచ్చేటప్పటికి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ తోటి ఏం చేస్తారు, ఆ ఫీచర్స్ అలవాటు పడి ఓకే దీంట్లో నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ట్రేడ్ చేసినా చేయకపోయినా ఆ ఫీచర్స్ తోటి ఫాలో అయ్యి మిగిలిన దాంట్లో వేరే దాంట్లో ట్రేడ్ చేస్తారు. ఒక దాంట్లో అబ్జర్వ్ చేస్తారు, ఒక దాంట్లో ట్రేడ్ చేస్తారు. అందుకని ఎక్కువ శాతం మల్టిపుల్ డిమాట్ అకౌంట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మొత్తం ఓవరాల్గా ఏంటంటే 19 కోట్ల
కి డిమాట్ అకౌంట్లు ప్రతి నెల పెరుగుతున్నాయి. ఎస్ఐపిలు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లో పెరుగుతుంది, డిమాట్ అకౌంట్లు పెరుగుతున్నాయి, ఈటీఎఫ్లు పెరుగుతున్నాయి. అంటే ఏంది? అవేర్నెస్ పెరిగింది. అంటే ఏంది? మార్కెట్ పడినప్పుడు కానీ ఇంకొకటి కూడా, మార్కెట్ పడితే వాల్యూ ఉన్న షేర్స్ కూడా పడతాయి. కొనవలసింది అప్పుడు. మార్కెట్ పెరిగినప్పుడు మనం అమ్మాలి. మార్కెట్ అంటే ఇక్కడ ఎక్కడ అందరూ మిస్టేక్ చేస్తారు అంటే 100లో 90 మంది ఎందుకు లాస్ అవుతారు అంటే, మార్కెట్ బాగా డౌన్ ఉంటే కొనరు, ఇంకా డౌన్ అయిద్ది అంటారు. మార్కెట్ పెరిగినాక అరే మిస్ అయిపోయినవే అని చెప్పేసి అప్పుడు ఎంటర్ అవుతారు, హైలో ఎంటర్ అవుతారు, చివరికి లాస్ అవుతారు. నేను కొన్నా అప్పటి నుంచి పడిపోయింది, నేను అమ్మినా అక్కడి నుంచి పెరిగింది అని. అయితే ఎప్పుడైనా కానీ మార్కెట్లో కామన్గా ఆలోచిస్తే, ఇప్పుడు ఉదాహరణకి బట్టలు ఉన్నాయి, ఆషాఢ మాసం ఆఫర్ అంటారు, బోనాలు ఆఫర్లు అన్నప్పుడు కొనుక్కుంటామా? ఊరుకుంటామా? కొనుక్కుంటారు. అలానే షేర్ మార్కెట్ కూడా పడ్డప్పుడు ఏమవుతుంది? కొనుక్కోవాలి. అందరూ ఏం చేస్తారు? పడ్డప్పుడు మెదలకుండా ఊరుకుంటారు, పెరిగినాక కొంటారు. ఏమనంటే వద్దులే అబ్బాయి, అది ఎప్పుడు పెరుగుద్దో ఏమంటారు. పెరిగిన తర్వాత ఇక పెరిగింది కదా, కనపడిపోయింది కదా, ఇక ఇప్పుడు కొనుక్కుందాం అనుకుంటారు. వీళ్ళు కొంటారు, పడిపోవటం మొదలు పెడతాయి. మామూలుగానే ఆలోచించాలి. షేర్ మార్కెట్ కూడా వాల్యూ ఉన్నాయి. మార్కెట్ పడ్డప్పుడు తగ్గుద్ది కాబట్టి, మార్కెట్ పడ్డప్పుడు కొనుక్కోవాలి. మార్కెట్ పెరిగినప్పుడు మనకు లాభం వచ్చింది కాబట్టి అమ్మేయాలి. కానీ అమ్మరు. ఎందుకు అమ్మరు అంటే, ఇంక పెరిగింది కదా, ఇంకా పెరుగుద్ది కదా అనుకుంటారు. పెరగదు అది. ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఒక్కసారి గ్యాప్ డౌన్ అవుతుంది, నీ షేర్లన్నీ తగ్గిపోతాయి, అనవసరంగా అమ్మితే పోయేదే, మనకు మంచి లాభం వచ్చేదే అనుకుంటారు. అందుకని అట్లా చేయొద్దు. అంటే జనరల్గా ఎప్పుడైనా కానీ మామూలుగా మనం ఎలా ఆలోచిస్తామో దీంట్లో కూడా తగ్గినప్పుడు కొనుక్కోవాలి, పెరిగినప్పుడు అమ్ముకోవాలి. ఇంకా పెరిగితే పెరగొచ్చు, కాదు, కానీ మనకు చాలు అనుకోవాలి, లాభం చాలు అనుకొని ఒక దగ్గర సాటిస్ఫై అయితే తప్ప మనము దీంట్లో ఎక్కువ రోజులు ఉండలేరు. మళ్ళీ తగ్గినప్పుడు అవే షేర్లు వాల్యూ ఉన్నాయి అనుకోండి, తగ్గినప్పుడు మళ్ళీ కొనుక్కోండి అవే షేర్లు. పెరిగినప్పుడు అమ్మాలి, తగ్గినప్పుడు కొనుక్కోవాలి. ఇంకా పెరిగిందా, ఓకే, మనకి ఇంతవరకే వచ్చింది అనుకోవాలి. అంతే తప్ప ఎక్కడో ఒక దగ్గర సాటిస్ఫై కావాలి. లేకుండా కాకుండా అంటే ఇక ఇంకా పెరుగుద్ది అంటే పెరుగుద్ది, ఇంకా పెరుగుద్ది అంటే పెరుగుద్ది. ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ మొత్తం కూడా జీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని ఎక్కువ శాతం ఏం చేయాలి? మీరు 5% 10% వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వటం, లేదు 100% వస్తే సగం అమ్మేసి అసలు పైసలు తీసుకోవటం. ఎప్పటికప్పుడు అసలు పైసలు తీసుకుంటుండాలి, అమ్ముతుండాలి, కొంటుండాలి, అసలు పైసలు తీసుకుంటుండాలి. మిగిలిన ఏమన్నా ఉంటే లాభం కింద అట్లా అట్టు పెట్టుకొని ఉండాలి. మార్కెట్ వాల్యూ ఎప్పుడు హోంవర్క్ చేయాలి, ఏమేమి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్లు అవన్నీ చదువుతుండాలి. ఎవరైతే ఈ సెమినార్లు వెబినార్లు ఉంటుంటాయి అందరి, ఈ మధ్యకాలంలో చాలా చాలా ఎక్కువైపోయినాయి. ఈ సెమినార్లు వెబినార్లు ఉన్నప్పుడు మీరు కూడా ఆ సెమినార్లు వెబినార్లు అటెండ్ అవ్వటం అనేది ఉత్తమం. అప్పుడు మీకు నాలెడ్జ్ గెయిన్ చేయాలి, అవగాహన పెంచుకోవాలి. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.